మహాగరుని సర్వోన్నతని క్రీస్తు నామమున మీ అందరు కూడా వందనాలండి. ప్రియులారా, మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా కలవటానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఇంకా కరుణా ప్రభావము ఉద్రిక్తంగానే ఉన్నది. ఈ తరుణంలో క్రైస్తవులు మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. ముఖ్యంగా ఆత్మచేత నడిపించబడే ప్రార్థనలు చాలా బలమైన ప్రార్థనలు. దేవుడు అది విలువగా ఎంచుతూ ఉంటారు. కావున పరిశుద్ధ ఆత్మ నడిపింపులో మనమందరం ప్రార్థన చేయటము నేర్చుకోవాలండి. సరే, ఏదైనప్పటికీ కూడా ఈ రోజున మనమందరం కూడా దేవుని యొక్క వాక్యంలో నుండి ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ అనే ఒక అంశాన్ని ధ్యానం చేసుకుందామండి. ఈ యొక్క నేను బోధిస్తున్న ఈ సత్యాలు లేక ఈ యొక్క వాక్యము వాస్తవంగా ఇవి సెర్మన్స్ కాదండి, ఇవి టీచింగ్స్. ఇవి ముఖ్యంగా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఇవి చాలా విలువైన పాఠాలు. యేసుప్రభు వారు పేతురికి చెప్పారు కదండి, ఇదిగో పేతురు, ఈ బండ మీద నేను నా యొక్క రాజ్యాన్ని స్థిరపరుస్తాను, పరలోకపు తాళపు చెవిలు నేను మీకు ఇచ్చుచున్నాను అన్నాడు. పరిశుద్ధుల స్తోత్రం, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు. ఇదిగో తండ్రి నాయన, మరొక ఆరాధన దినాన్న మీ సన్నిధిలో కుటుంబాలుగా కలిసి మేమందరము మా గృహాలలో ఆరాధించుకున్నటకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఏలినవాడ, ఈరోజు మాతో మాట్లాడండి. మీ వాక్య సత్యాలు మాకు బోధించండి. నా యేసు, నా ప్రభువా, నా తండ్రి, ముఖ్యంగా మందసము నాయనా తండ్రి, అలనాడు గొప్ప గొప్ప కార్యాలను జరిగించారు. మందసం ఉన్న చోట నేను ఆ మందసం పైన కరుణాపీఠం పైన ఆశీనుడై ఉంటానని సెలవిచ్చారు. అలాగనే ఈ రోజున మా హృదయాల్లో కూడా ఆశీనుడు కమ్మని అనేకమైన ఈ సత్యాలు మేము విని మా జీవితాలకు అనుభవించుకుని మేము కూడా మా జీవితాలు గొప్ప మేలులు పొందుకునేలాగా కృప చూపమని, ముఖ్యంగా మీ దాసుని మీ స్వాధీనంలో తీసుకునండి. మీ వాక్కుని నా నోటను పెట్టి మాతో మాట్లాడమని, ఈ యొక్క వాక్య సందేశం మా కుటుంబాలకి సంఘానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్ అండి, ఈరోజు యెహోవా నిబంధన మందసం అనే ఒక అంశాన్ని మనము ధ్యానించుకోబోతున్నాము. ఈ మాటలు నిర్గమకాండము 25వ అధ్యాయము 10వ వచనం నుండి 22వ వచనం వరకు కూడా ఈ నిబంధన మందసం గురించిన విషయాలు రాయబడి ఉన్నవండి. ముఖ్యంగా ఈ నిబంధన మందసము దేవుడు తుమ్మకర్రతోటి ఒక పెట్టెను చేయమన్నాడు. దాదాపు 4 అడుగులు పొడవు, 2 అడుగులు వెడల్పు, 2 అడుగులు లోతు ఉన్న ఒక పెట్టేది. అలాగనే దానికి బంగారము, మేలిమి బంగారము బయట లోపల కూడా కింద పైన కూడా దానికి తాసి ఉంచాలని చెప్పి మాట్లాడాడండి. అలాగనే ఆ మందసముకి బంగారపు రింగులు కూడా తగిలించమని, దానికి ఒక 2 కర్రలు కూడా చేసి వాటిలోని దోపి ఉంచమని చెప్పాడు. అలాగనే ఆ యొక్క పెట్టెకు పైన మేలిమి బంగారముతో చేయబడిన ఒక కరుణా పీఠము ఒకటి తయారు చేయమని చెప్పాడు. ఆ పీఠము పైన 2 కెరూబులు, బంగారంతో చేయబడిన వారు 2 రెక్కలు చాచి ఒక కెరూబుకి మరొక కెరూబు ఎదురెదురుగా ఉండాలని చెప్పాడు. ఆ మధ్యన దేవుడు కరుణాపీఠం పైన నేను ఆశీనుడై ఉంటానని చెప్పి, ఈ విధంగా నిర్గమకాండము 25వ అధ్యాయము 10వ వచనం నుండి 22వ వచనం వరకు ఈ మందసం గురించిన వివరణ మనకి ఇవ్వబడి ఉన్నదండి. అయితే ఇప్పుడు ఈ మందసము పాత నిబంధనలో దేవుడు ప్రత్యక్ష గుడారము కట్టమని చెప్పాడు. ప్రత్యక్ష గుడారం అంటే ఇంకొక మాటలో దేవాలయం. ఆ దేవాలయము 3 భాగాలుగా కట్టమని చెప్పాడండి. 1 దేవుని ఆవరణము, 2 పరిశుద్ధ సన్నిధి, 3 అతి పరిశుద్ధ సన్నిధి. ఈ 3 భాగాలలోని కొన్ని ముఖ్యమైన పాత్రలను ఏర్పాటు చేయమని కూడా చెప్పాడండి. 1 దేవుని ఆలయములో అక్కడ బలిపీఠము, 2వది ఇత్తడి గంగాలము, పరిశుద్ధ స్థలములో సుముఖపు రొట్టెల బల్ల, అలాగనే 7 దీపములు కలిగిన దీపస్తంభము, అలాగనే ధూపవేదిక, ఇంకా అతి పరిశుద్ధ స్థలములో ఆ యొక్క దేవాలయపు తెర వెనకాల ఈ మందసాన్ని
పెట్టమని చెప్పాడండి. సో ఈ మందసము, ఆ మెటీరియల్ దేనికి సూచనగా ఉన్నది అంటే, పాత నిబంధన కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే పాత నిబంధన ఏమిటంటేనండి, కొత్త నిబంధన యొక్క ఛాయ్. నిజమే, ఆ యొక్క వెలుతురు పడినప్పుడు మేబీ ఒక చెట్టు మీద పడినట్లయితే ఆ చెట్టు యొక్క నీడ ఆ నేల మీద పడుతుంది కదండి. అలాగనే పాత నిబంధన ఏంటి అంటేనండి, కొత్త నిబంధన యొక్క ఛాయ. ఇంకొక మాటలో ఈ మందసము ఏంటి అంటే, అది మానవుని యొక్క హృదయానికి పోల్చి చెప్తూ ఉంటాడు. మేబీ అసలుకి ఈ యొక్క మందసము పెట్టెను దేవుడు ఏ చెక్కతో చేయమన్నాడు అంటేనండి, తుమ్మ చెక్కతో చేయమన్నాడు. ఆశ్చర్యం కదా. చాలా విలువైన చెక్కలు ఉన్నాయి, చాలా ఖరీదైన చెక్కలు ఉంటాయి. కానీ దేవుడు అలా విలువైన ఖరీదైన చెక్కలతో చేయమని చెప్పలా. ఆశ్చర్యంగా కరుణాపీఠముగా పిలువబడే ఆ యొక్క మందసం పెట్టెను ఆయన తుమ్మ చెక్కతో చేయమన్నాడు. తుమ్మ అనేది శపితమైన చెట్టుకి సాదృశ్యం. మానవుడు పాపం చేసిన తర్వాత దేవుడు భూమిని శపించాడు. ఆ భూమి గచ్చ పొదలు, ముళ్ళ పొదలు మొలిపిస్తాదని కూడా శపించాడు. సో తుమ్మ అనేది ఏం సూచిస్తుందంటే, శాపానికి సూచిస్తుంది. ఈరోజు మనిషి శాపగ్రస్తుడైన మానవుని యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్నదండి తుమ్మ. ఇంకొక మాటలో దేవుడు శాపగ్రస్తుడైన మానవుడిని ఆయన విడిచిపెట్టి త్రోసిపుచ్చేటట్లు కాకుండా మానవుడికి తోడుగా ఉండి వాడిని దీవించాలని ఆ తుమ్మను ఎన్నుకున్నాడండి. అలాగే రెండవ మెటీరియల్ ఏంటి అంటేనండి, ఆ తుమ్మకి దాని బయట దాని లోపల కూడా మేలిమి బంగారముతోటి ఒక రేకుని దానికి తాచి ఉంచమని చెప్పాడు. నిజమే, మన హృదయాల్లో లోపల బంగారము, బయట బంగారం అనేది దైవత్వానికి సాదృశ్యం. అనగా ఇంకో మాటలో మన లోపల మన బయట కూడా దేవుడు మనకి తోడుగా ఉండి మనలను దీవించాలని, మనల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. మర్చిపోవద్దు సుమా, లోపల బయట కూడా బంగారాన్ని దాచి ఉంచమన్నాడు అంటే దేవుడే మన జీవితంలో, మన హృదయాలలో, అలాగే బయట మన యొక్క జీవితాలలో ఉండి పని చేయడానికి ఇష్టపడుతున్నాడని అర్థం. ఇంకా మూడవదిగా ఇదే పెట్టెను ఆయన ఆ కరుణాపీఠం, దాని పెట్టి యొక్క కవర్, పైన ఉన్న కవర్ అది ప్యూర్ గోల్డ్తో చేయమన్నాడు. దానిని కరుణాపీఠం అని పిలిచాడు. అయితే ఆ కరుణాపీఠం పైన రెండు కెరూబులు, రెక్కలు ధరించిన కెరూబులు అవతల ఇవతల కూడా ఆ బంగారము కెరూబులు చేసి పెట్టాలన్నాడు. దేవుడికున్న పేర్లో ఒక పేరు సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆయన దేవదూతలందరినీ ఆయన పరిచర్య దూతలుగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. అనగా ఈ కెరూబులు ఏం సూచిస్తున్నారంటే, దేవుడికి నిత్యము పరిచర్య చేయటానికి వారు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని సూచిస్తూ ఉన్నది. అలాగనే మీకు తెలుసో లేదో, ఆయన యందు భయభక్తులు గల వారందరినీ కూడా వారి పాదాలకి రాయి తగలకుండా ఆయన దూతలు కాపాడతారని చెప్పి సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క దేవదూతలు ఉన్నారండి పరలోకములో. ఆ దేవదూతలు 7 జాబితాల్లో పనిచేస్తున్నారని కూడా బైబిల్ వివరిస్తూ ఉన్నది. ఏదైనప్పటికీ దూతల పరిచర్య మనందరికీ కూడా ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. సో కావున దూతలు అనేవారు మనకి పరిచర్య చేయటానికి సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని సూచించడానికి ఆ పైన ఆ యొక్క దేవదూతలను ఏర్పాటు చేశాడు. ఇక పోగా ఆ 2 దేవదూతల కెరూబుల మధ్యన నేనుండి అక్కడి నుంచి నేను మాట్లాడుతానని చెప్పాడు దేవుడు. నిజమే, ఆ యొక్క కెరూబుల మధ్యన ఆయన సింహాసనం మీద ఆసీనుడయ్యి ఆ మహోన్నతుడైన దేవుడు తన ప్రజలతో మాట్లాడిన సందర్భం అంతా మనము ఈ యొక్క పాత నిబంధనలో మనం చూస్తూ ఉంటామండి. సో ఈ నిబంధన మందసాన్ని అతి పరిశుద్ధ స్థలములో దేవాలయపు తెర వెనక మాత్రమే పెట్టమని చెప్పాడు. ఎలాంటి కార్యాలు జరిగించాడో క్లుప్తంగా మనం విందామండి. రైట్ ప్లేయరా, ఈ సమయమున దేవుడు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము
8వ వచనములో సెలవిచ్చిన మాటలు నేను చదువుతున్నానండి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదు. ఈ ధర్మశాస్త్రమందు నీవు బోధింప తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించినట్లా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదువు. సో దేవుడు యెహోషువకు సెలవిస్తున్న మాట ఏంటంటేనండి, మోషేకి ఇచ్చిన ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని అంతటినీ కూడా నువ్వు శ్రద్ధగా దాన్ని దివారాత్రము ధ్యానించాలని చెప్తున్నాడు. దాని ప్రకారం నువ్వు నడుచుకోవాలని చెప్తున్నాడు. దానిని బోధించాలని చెప్తున్నాడు. దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకూడదని కూడా చెప్తా ఉన్నాడండి. మందసము పని చేయాలి అంటే మందసము పైన ఆ కరుణాపీఠం పైన కూర్చున్న దేవుడు యెహోషువ జీవితంలో కానీ ఇశ్రాయేలు జీవితాల్లో కానీ పని చేయాలంటే మొదటగా దేవుని యొక్క వాక్యాన్ని తన హృదయంలో భద్రపరచుకోవాలని చెప్తున్నాడు. నిజమే, మందసంలో కూడా 3 అంశాలు పెట్టమని చెప్పాడండి. ఒకటి 10 ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలు, అలాగనే అహరోను చేతిలో చిగురించిన బాదపు చువ్వ, మూడవదిగా ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు పోషించిన మన్నాని కూడా పెట్టమన్నాడండి. ఈ 3 ఏం మాట్లాడుతున్నాయంటే, యెహోషువ నీవు ఎప్పుడైతే నేనిచ్చిన ఈ ధర్మశాస్త్ర గ్రంథం అంతటి నీ హృదయంలో భద్రపరుచుకుని దాని ప్రకారం నడుచుకుంటావో అప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కూడా ఆకాశం నుండి మన్నాను కురిపించి ఆశ్చర్యకరమైన రీతిలో కష్టకాలంలో మీరు అరణ్యములో ఉన్నా ఎడారిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నా సమృద్ధితో పోషిస్తానని మాట్లాడుతున్నాడు. అలాగనే మీ జీవితం ఎలాంటిదైనప్పటికీ పర్వాలేదు, మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా పర్వాలేదు, మీ ఆర్థిక పరిస్థితి, మీ ఆరోగ్య పరిస్థితి ఏదైనా పర్వాలేదు, ఎలాంటి వారినైనా ఎండిపోయిన జీవితాలను చిగురింప చేయగలిగే సామర్థ్యం నాలో ఉంది అని చెప్తా ఉన్నాడు. అందుకోసం ఈ 3 అంశాలు కూడా ఆ యొక్క మందస్సములో పెట్టి ఉంచమని చెప్పాడండి. నిజమే, మన జీవితాలు కూడా ఫలించాలి అంటే మనము కూడా దేవుని యొక్క వాక్యానికి మన హృదయంలో చోటు ఇవ్వాలండి. మీకు తెలుసా ప్రియులారా, అసలు ఈ ప్రార్థన గొప్పదా లేకపోతే వాక్యం గొప్పదా? లేక ప్రార్థన ముందు చేయాలా లేక వాక్యం ముందు చదవాలా అని ప్రశ్నించుకుంటే దేవుని యొక్క వాక్యం ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క యెహోషువ గ్రంథంలో అయితే ఇక్కడ ప్రార్థన గురించి దేవుడు మాట్లాడట్లా, ఇక్కడ వాక్యం గురించే మాట్లాడుతున్నాడు. వాక్యానికి దేవుడు ప్రథమమైన స్థానం ఇస్తున్నాడు అండి బైబిల్లో. వాక్యం తర్వాతనే ప్రార్థన. వాక్యం మనం కలిగి ఉన్న తర్వాత చేసే ప్రార్థనకు మాత్రమే విలువ బలము ఉంటుందండి. కావున యెహోషువకి ఈ ఇన్స్ట్రక్షన్ ముందుగా ఇచ్చాడు. మందసములో నేనుండి ఆ మందసం పైగా నేను పని చేయాలి అంటే నువ్వు వాక్యానికి చోటు ఇవ్వాలి అని చెప్పాడండి. యెహోషువ ఆ విధంగానే దేవుని యొక్క వాక్యానికి చోటిచ్చి దివారాత్రం దాన్ని చదివి దానిని తన హృదయంలో భద్రపరుచుకున్న కారణాన అక్కడ నుండి దేవుడు తనని నడిపించడం మొదలుపెట్టాడు. భక్తులందరి జీవితాల్లో చూస్తే చాలామంది జీవితాల్లో జయాలున్నాయి, అపజయాలున్నాయి. కానీ యెహోషువ జీవితంలోనండి అపజయం అంటూ లేదు. ఒకవేళ ఉన్నది అంటే ఒకే ఒక చోట ఆ ఆకాను తప్పు చేసిన కారణాన ఆ హాయి అనే పట్టణం ఆ ఒక్క చోటే తాను అపజయాన్ని చూశాడు తప్పించి మిగిలిన తన జీవితం అంతా కూడా జయమే చూశాడండి. అయితే యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులందరినీ కూడా ఆ యొక్క యోర్దాను నదిని దాటించి వారందరినీ కూడా కానాను మార్గం గుండా వెళ్ళటానికి ముందు యెరికో చేరుకోవాలి. అయితే యోర్దాను నది దాటి అవతలకి దరికి వెళ్ళాలి అంటే దాదాపు 30 లక్షల మంది ఇప్పుడు నదిని దాటడం అంటే చిన్న పని కాదు. మానవరీత్యా అది వారికి అసాధ్యమైన పని కూడా. కానీ దేవుని యొక్క నిబంధన మందసం, ఆ మందసం గురించి 10వ వచనంలో రాస్తాడు, సర్వలోకనాథుని నిబంధన మందసం అని అంటాడు. అలాగే 11వ వచనంలో రాస్తాడు, జీవము గల దేవుని మందసం. సో సర్వలోకనాథుడు ఆ మందసం పైగా ఉన్నాడనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. జీవం కలిగిన దేవుడైనా అనే విషయం కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. సో దేవుడు చెప్పాడండి, లేవీయులు ఆ మందసాన్ని వారి భుజాన్ని కాచి
వారు ముందు నడవాలి, వారు వెనక దాదాపు 2000 మూరలు అవతల ప్రజలుండాలి. ఎప్పుడైతే లేవీయులు వారి భుజాన్ని కాసి ఆ మందసాన్ని తీసుకువెళ్ళి వారి కాళ్ళు ఎప్పుడైతే ఆ యొర్దాను నది నీటిని తాకుతాయో ఆ యొర్దాను నది పాయలైపోతుందని దేవుడు చెప్పాడండి. అంతేకాదు, ఎగువన వస్తున్న నీరు గోడలాగా నడిచిపోతుందని, దిగువ నీరంతా కూడా అది కిందకి ప్రవేశించేస్తుందని, తద్వారా ఆరిన నేల ఏర్పడుతుందని, ఆ ఆరిన నేలలో వారందరూ దాటి వెళ్ళాలని చెప్పి దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడండి. నిజమే, యెహోషువ దేవుడు చెప్పినట్లుగానే చేశాడు. ఆ లేవీయులు వారి భుజాన్న ఆ మందసాన్ని పెట్టుకుని యొర్దాను నీళ్లను తాగగానే అద్భుతంగా యొర్దాను నది పాయలైపోయింది. వారందరూ నడిచిపోయారు. శత్రు రాజులందరూ భయంతో వణికిపోయారు. ఎందుకంటే దేవుడు వారి పక్షాన ఉన్నాడు అనే విషయాన్ని వారు గుర్తెరిగారండి. ఇక దేవుడిని చెప్పినట్లుగా దేవుడి యొక్క వాక్యానికి చోటిచ్చి దేవుడు చెప్పినట్లుగా ఆ వాక్యం ప్రకారం నడిచే వారి జీవితంలో ఖచ్చితంగా దేవుడు పనిచేస్తూ ఉంటాడు. ప్రియులారా, మీ జీవితంలో కూడా దేవుడు పనిచేయడానికి ఇష్టపడుతున్నాడు. మీ కష్టము, మీ బాధ, మీ శ్రమ, మీ అనారోగ్యము, మీ యొక్క నిరుద్యోగం ఇవి దేవుడికి సమస్యలు కాదండి. కానీ దేవుడికి సమస్య ఏంటి అంటే మన అవిధేయత. ఒకవేళ మనం అవిధేయులుగా ఉండున్నట్లయితే, దేవుడు చెప్పినట్లుగా కాకుండా లోకానుసారంగా కానీ సొంత ఇష్టాయిష్టాలతో కొన్ని మనం నడుస్తున్నట్లయితే దేవుడు మన జీవితంలో పని చేయలేడు. పని చేయుడు కాదు, చేయలేడు. కారణం దేవుడు మాటకి లోబడకపోవటం. ఇదిగో ఇక్కడ ఇశ్రాయేలీయులు యెహోషువ కాలంలో ఆయన నాయకత్వంలో అద్భుతంగా యెహోషువ దేవుడికి లోబడిన కారణాన, ప్రజలందరూ కూడా యెహోషువ చెప్పినట్లుగా చేసిన కారణాన దేవుడు వారి ఎదుట వారి ముందు నడిచి అద్భుతంగా విజయాలు ఇచ్చి వారందరినీ కూడా కానానికి చేర్చేశాడండి. అయితే మనము ఇదే పరిస్థితి సమూయేలు గ్రంథంలో చూస్తే ఏలీ కాలములో వారు దేవుడికి ఆ విధంగా లోబడలేకపోయారు. విధేయత చూపితే దేవుడు మన పట్ల ఎంత గొప్ప కార్యమైనా చేయగలడు. కానీ అవిధేయత చూపితే ఆ ఓటమి అంత ఇంత కాదు. బైబిల్లో దేవుడు చెప్తున్నాడు, నన్ను ఘనపరచువారు నేను ఘనపరుస్తాను, నన్ను అవమానపరిస్తే నేను మిమ్మల్ని అవమానపరుస్తాను. మనము మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము మేబీ 12వ వచనంలో చూసినట్లయితేనండి, అక్కడ ఏలీ కుమారుల గురించి దేవుడు చాలా కోపంతో కూడిన ఒక మాట మాట్లాడతాడండి. ఇంగ్లీష్లో నేను చదువుతున్నానండి. Eli's sons were scoundrels. They had no regard for the Lord. ఏలీ అలనాడు తాను ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుడికి 2 కుమారులు, హోప్ని, ఫీనిహాస్. అయితే వీరిద్దరూ దేవుడి భయభక్తులు ఉంచలేదు. దేవుడు అక్కడికి ఏలీకి చెప్పాడు, నీ కుమారులకు చెప్పంటే ఏదో నామకే వాస్తా చెప్పాడు తప్ప నిజంగా వారిని భయభక్తులతో చెప్పలేదు, గద్దిస్తూ చెప్పలేదు. ఆ కారణం చేత వారు కుమారులు ఇరువురు కూడా దేవుడికి విరోధమైన పనులు చేశాడు. అక్కడ దేవుడే చెప్తున్నాడు, ఏలీ సన్స్ వేర్ స్కౌండ్రల్స్. అమ్మో, స్కౌండ్రల్ అనే మాట ఈ NIVలో వాడాడండి. అంటే దాదాపు వారు వెధవలు, వారు నా పట్ల భయం లేదు, భక్తే లేదు. సో కావున వారి యొక్క ఆయుష్ని నేను అంతమొందిస్తాను అని చెప్పి దేవుడు కోపంతో చెప్పిన మాటలు మనం చూస్తాం. అయితే ఇశ్రాయేలీలు అందరూ కూడా ఏలీ కాలంలో దేవుడు అంటే పెద్ద భయము భక్తి లేకుండా ఉన్న కారణాన ఫిలిస్తీయులు వారి యొక్క రాజ్యం మీదకి దేవుడే పంపించాడు. అయితే ఫిలిస్తీయులు యుద్ధానికి సిద్ధమయ్యేసరికి ఇశ్రాయేలీలందరూ కూడా వారు ఆ యుద్ధం భూమిలోని వారు కూడా నిలబడి యుద్ధం చేశారు ఆ రోజు. అయితే మొదటి రోజు 4,000 మంది ఇశ్రాయేలీలు చనిపోయారు. ఎప్పుడైతే 4,000 ఇశ్రాయేలు చనిపోయారో వారు బాధతో తిరిగి వచ్చారు. ఆ మరుసటి రోజు అనుకున్నారు, యుద్ధ భూమిలోకి మనం మందసం తీసుకువెళ్దాము. మందసము దేవునికి సింహాసనం అని చెప్పారు కదా, మందసములో చోట ఆయన బలమైన కార్యాలు చేస్తానని వాగ్దానం చేశాడు కదా, సో రేపు యుద్ధంలో మనకి ఆయన తోడుగా ఉంటాడని చెప్పి ఆ మరుసటి రోజు ఆ యుద్ధ భూమిలోనికి ఈ హోప్ని, ఫీనిహాస్ వారి ఇరువురు చేత ఆ మందసాన్ని
వారు యుద్ధభూమిలోకి తీసుకువెళ్ళారు. వారి యుద్ధభూమిలోనికి మందసం వెళ్ళగానే స్వయంగా దేవుడే వారి మధ్యకు వచ్చిన అంత గొప్ప కేకలు పెట్టి వారందరూ కూడా దేవుణ్ణి మహింపరిచారు. వాస్తవంగా ఈ యొక్క కేకలు ఆ శత్రువులు విని చాలా భయపడ్డారు. వారు దేవుడు వచ్చేటట, మన పరిస్థితి ఇప్పుడు ఏంటో అని అనుకున్నప్పుడు ఆ ఫిలిస్తీ రాజు, మీరు భయపడవద్దు, యుద్ధ సైనికుల్లాగా మీరు అందరూ పోరాడండి అని చెప్పి ధైర్యపరిచి వారందరూ పోరాడినప్పుడు ఆశ్చర్యం, మరుసటి రోజు 30,000 మంది ఇశ్రాయేలీయులు చనిపోయారు. ఎప్పుడైతే 30,000 మంది చనిపోయారో ఇశ్రాయేలీయులు ఆ మందసాన్ని ఇంకా శత్రువుల మధ్యన వదిలేసి వారు పారిపోయారండి. దేవుడు వారిని కాపాడలేదు. వారు కాపాడతారని అనుకున్నారు, మందసం ఉంటే కాపాడతానని వాగ్దానం చేశాడు కదా అని అనుకున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి, అది నిబంధన మందసం. నిజమే, బైబిల్ 2 భాగాలు, ఒకటి కొత్త నిబంధన, 2 పాత నిబంధన. పాత నిబంధన అంతా కూడా ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడిస్తేనే ఆయన కాపాడుతానని చెప్తున్నాడు. క్రొత్త నిబంధన ఆయనను ప్రేమిస్తే మనం కాపాడుతానని చెప్తున్నాడు. మనమందరం ఆయన ప్రేమించాలని కోరుతున్నాడు. మనమందరము దేవుడి కంటే మనల్ని మనం ఎక్కువ ప్రేమించుకునే మనస్తత్వం మనకుంటా ఉంటుంది. కొందరు డబ్బును ఎక్కువ ప్రేమిస్తారు, కొందరు వారుకున్న ఆశలను ప్రేమించుకుంటారు, కొందరు వారుకున్న పిల్లలను ప్రేమించుకుంటారు. కానీ ప్రియులారా, ఈ ప్రేమలన్నీ కూడా లోక ప్రేమలు. అందుకోసమే లోక ప్రేమకి దేవుని ప్రేమకి 2 ప్రత్యేకమైన మాటలు మాట్లాడారండి. దైవ ప్రేమకి అగాపే అని వాడారు, అలాగనే లోక ప్రేమకి అగాపో అని వాడారు. అగాపో అంటే స్వార్థపూరితమైన ప్రేమ. అంటే ఎదుటి వారు మనకేమైనా మంచి చేస్తేనే మనం వారిని ప్రేమించగలుగుతాం, వారు మన కీడు చేస్తే వెంటనే ద్వేషిస్తాం. కావున అది అగాపో అంటే స్వార్థపూరితమైన ప్రేమ. అయితే దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన అగాపే ప్రేమతో మనం ప్రేమిస్తున్నాడు, షరతులు లేని ప్రేమతో ప్రేమిస్తున్నాడు. అందుకోసమే మనమందరం ఆయనకి శత్రువులమై ఉన్నాం పాపం చేసి. అయినప్పటికీ మనల్ని ప్రేమించి శరీరధారికి లోకానికి వచ్చి మన శిక్షను ఆయన పైన వేసుకుని మన పాపాలకి క్షమాపణ అనుగ్రహించాడు. కావున ఇప్పుడు ఆయన స్వచ్ఛమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము కూడా అదే స్వచ్ఛమైన ప్రేమతో, అగాపే ప్రేమతో ఆయనను ప్రేమించాలి. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని రక్షిస్తాను, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక దీర్ఘాయుష్నిచ్చి నా రక్షణ అతను చూపించి అతనికి తృప్తిపరుస్తాను అని అంటున్నాడు. నిజమే, స్వచ్ఛమైన అగాపే ప్రేమ ఒక్కటే మనల్ని కాపాడగలుగుతుంది. మనం అటువంటి ప్రేమతో మన యేసయ్యను ప్రేమించాలి అని కోరుతున్నాడు. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఆయన ప్రేమించలేదు, ఆయనకు లోబడలేదు, ఆయన చెప్పినట్లుగా చేయలేదు. కానీ అవసరం వచ్చేసరికి మాకు సహాయం చేయండి అని అన్నారు. కానీ మందసాన్ని తీసుకువెళ్ళినా దేవుడు పని చేయలేదు. ఒకటండి, ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి, దేవుడు నమ్మిన వారందరి హృదయాల్లో దేవుడు ఉన్నాడు. అయితే మీ జీవితంలో, నా జీవితంలో దేవుడు పని చేయాలి అంటే మనం అందరము దేవుని అమితంగా ప్రేమించాలి. అందుకోసం ఈ ప్రేమ అనేది ఆత్మ బలంలో పెట్టేశాడండి. ఆత్మ బలమే మనగా అనంటూ ప్రేమ, సంతోషము, సమాధానం అని చెప్తా ఉంటాడు. నిజమే, దేవుడితో మనం అందరం ముడికట్టుకుని ఉంటే, అంటుకట్టుకుని ఉంటే ఆ ప్రేమ అనేది మనలో ఆటోమేటిక్గా అగాపే ప్రేమ డెవలప్ అవుతుంది. ఆ అగాపే ప్రేమతో మనం అనుదినము దేవుడిని భయభక్తులు కలిగి నడుచుకుంటా ఉంటే దేవుడు పనిచేయడం మొదలు పెడతాడు. మందసము పైగా ఉండి ఆయన ఎలాగైతే సముద్రాలు పాయలు చేశాడో, శత్రు కోటలను కూల్చివేశాడో, ఇశ్రాయేలీయులందరినీ కూడా ఎలాగైతే కానానికి చేర్చాడో, అదే దేవుడు ఈరోజు మన హృదయంలో ఉండి మన జీవితాలని కూడా పదంలోనికి, విజయ పదంలోనికి నడిపించాలని ఎదురు చూస్తున్నాడు. కావున అయితే ఇక్కడ ఇశ్రాయేలీయులు వారు ఆ విధంగా దేవుడికి లోబడని కారణాన వారందరినీ కూడా దేవుడు వారిని శత్రువులకు అప్పగించేశాడు. వారందరూ పారిపోయారు. ఇంక శత్రువులని ఫిలిష్తీయులు ఆ మందసాన్ని వారు ఏం చేశారంటేనండి, వారు తీసుకువెళ్ళి వారు దేవతాగుడిలో, దాగోను అని చెప్పబడిన దేవతాగుడిలో ఈ మందసాన్ని పెట్టి తాళాలు వేసి వెళ్ళిపోయారు. అయితే ఆ మరుసటి దినాన వారు అర్చనలు చేయటానికి ఆ గుడి తలుపులు తెరిచేసరికి మందసం ఎదుట దాగోను దేవతా విగ్రహం పడిపోయి అది ఉండడం గమనించారు. వారు ఆశ్చర్యపోయారు. అది దాదాపు 90 అడుగులు ఎత్తు విగ్రహం. ఒక సగభాగం వచ్చి చేప రూపము, మరొక సగభాగం వచ్చి మనిషి రూపం. ఎప్పుడైతే విగ్రహం పడిపోయిందో వారు వెంటనే దాన్ని మళ్ళీ లేవనెత్తి ఉన్న చోటను పెట్టి పూజలు అర్పించి మళ్ళీ తాళాలు వేసుకుని వెళ్ళేసరికి
మరుసటి రోజు మళ్ళీ వెళ్ళేసరికి మళ్ళీ ఆ విగ్రహం పడిపోవటమే కాదు, ఇప్పుడు తల, కాళ్ళు, చేతులు, మొండెం అన్నీ విరిగిపోయి ఉన్నాయి. వారు భయపడి అక్కడితోటి ఆ యొక్క ఆ, గుడిని ఇంకా తెరవలేదంటండి వారు. అయితే దేవుడు కోపం రగులుకున్న కారణాన మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం అంటాడు, ద లార్డ్ హ్యాండ్ వాజ్ హెవీ అపాన్ ద పీపుల్ ఆఫ్ అషోద్ అండ్ ఇట్స్ విసిరిటీ. హీ బ్రాట్ డివస్టేషన్ అపాన్ దెమ్ అండ్ అఫ్లిక్టెడ్ దెమ్ విత్ ట్యూమర్స్. దేవుడి యొక్క కోపం, యెహోవా హస్తం అషోదు మీద భారముగా ఉండెను. అషోదు వారిని, దాని సరిహద్దుల్లోనున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చెయ్యగా. సో దేవుడు కోపం రగులుకున్న కారణాన ఫిలిస్తీన్లు దాదాపు 5 రాజ్యాలు, ఆ 5 రాజ్యాల రాజులకి, ప్రజలందరికీ కూడా ఒంటి నిండా గడ్డలు వచ్చేసాయంటండి. ఆ గడ్డలు వచ్చి అనేక మంది చనిపోయినప్పుడు అప్పుడు ఫిలిస్తీన్లు గమనించారు, గ్రహించారు, మనము యెహోవా మందసాన్ని తీసుకొచ్చామో ఆ దేవుడికి కోపం వచ్చిందని చెప్పి, అలాగని ఈ యొక్క రోగానికి గల కారణం ఏంటి అని చెప్పి ఆలోచన చేసి విచారణ చేయగా ఎలకల వలన వచ్చిందనేది వారు గ్రహించుకున్నారు. సో ఆ బంగారపు ఎలకలు 5 రాజ్యాలకి 5 ఎలకలని తయారు చేసి అదొక పెట్టెలో పెట్టి ఈ మందసాన్ని ఒక ఆవుల బండి మీద పెట్టి దానిని ఇశ్రాయేలు యొక్క పాలెంలోనికి తోలివేశారండి. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో గ్రంథము 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితేనండి, ఇంగ్లీష్లో అంటాడు, సో ద మెన్ ఆఫ్ కెరిజెరైమ్ కేమ్ అండ్ టుక్ అప్ ద ఆర్క్ ఆఫ్ ద లార్డ్. దే బ్రాట్ ఇట్ టు అబినాదాబ్స్ హౌస్ ఆన్ ద హిల్ అండ్ కాన్సన్ట్రేటెడ్ ఎలియాజర్ హిస్ సన్ టు గార్డ్ ద ఆర్క్ ఆఫ్ ద లార్డ్. ద ఆర్క్ రిమైన్డ్ ఎట్ కెరిజెరైమ్ ఎ లాంగ్ టైమ్, 20 years ఇన్ ఆల్. ప్రియులారా, ఈ మందసము, ఆ మందసము దేవునికి సింహాసనం, అక్కడ నేను ఉంటానని చెప్పాడు. సో అయితే దేవుడిని ఎవరైతే గౌరవిస్తారో, దేవుడిని ఎప్పుడైతే ఘనపరుస్తారో, దేవుడు ఎవరైతే ఆయన యందు భయభక్తులు ఉంచుతారో వాళ్ళని దీవిస్తానని చెప్పాడు. ఎందుకంటే మన దేవుడు ఆశీర్వాదాలకు కారకుడైన దేవుడు. అయితే ఆశ్చర్యంగా ఈ మందసాన్ని అబినాదాబు ఇంటిలోని ఎంతకాలము ఉంచారు అంటేనండి 20 సంవత్సరాలు. అదే మందసము 30,000 మంది సైనికులు, అలాగనే కొత్తగా చేయబడిన వాయిద్యాలు, అలాగనే ఒక కొత్త ఎడ్ల బండిని తీసుకుని ఆ మందసాన్ని తీసుకువెళ్తుండగా నాకోను అనే కళ్ళెము దగ్గర ఆ ఎడ్డు యొక్క కాలు జారినప్పుడు ఆ అబినాదాబు యొక్క కుమారులు అహియో, ఉజ్జా. అహియో ముందున్నాడు బండికి, ఉజ్జా వెనుకున్నాడు. ఆ మందసం పడిపోతాదేమో అని చెప్పి తను చెయ్యి చాచి పట్టుకునేసరికి దేవుడికి కోపం వచ్చి ఉజ్జాను మొత్తగా అక్కడికక్కడే పని చనిపోయాడు. దావీదు భయపడ్డాడు, దేవుడు కోపం రగులుకుంది, అందుకోసం ఉజ్జాని మొత్తి చంపేశాడు. ఇప్పుడు నేను ఈ మందసాన్ని ఇంకా ధైర్యం చేసి తీసుకువెళ్తే నాకే ఆ ప్రమాదం వస్తుందేమో అని భయపడి ఆ దూరంగా ఉన్న పొలంలో ఒబేదేము అనే ఒక వ్యక్తి తన ఇంటిలో ఈ మందసాన్ని పెట్టి, నేను మళ్ళీ వచ్చి తీసుకువెళ్తాను, అంతవరకు జాగ్రత్త సుమా, మీ ఇంటిలో దేవుడున్నాడు అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. అయితే వాక్యం సెలవిస్తూ ఉంటుందండి, 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనంలో, యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాను. దేవుని మందసం ఉండటం వల్ల యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ, అతని కలిగినదంతటిని ఆశీర్వదించుచున్నాడనే సంగతి దావీదునకు వినబడగా. అద్భుతం. ఈ మందసము ఎప్పుడైతే ఒబేదెదోము ఇంట్లో పెట్టాడో అండి, అతడు దేవుడిని బహు భయభక్తులు కలిగి తన కుమారులందరినీ పిలిచాడు. తనకి 91 కుమారులు, వారందరినీ పిలిచి, ఇదిగో మందసం ఉన్నది అంటే దేవుడు మన ఇంట్లో ఉన్నాడు, కావున మీరందరూ, మనమందరం కూడా దేవుడిని భయభక్తులు కలిగి ఉండాలి అని చెప్పి, బహుశా నేను అనుకుంటాను రోజు 2 పూట్లు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవడం మొదలుపెట్టి ఉంటారు. రోజు బైబిల్ చదవటం మొదలుపెట్టి ఉన్నారు. రోజు పాటలు పాడటం మొదలుపెట్టారు. దేవుడు ఉన్నాడని చెప్పి చాలా ప్రోగ్రామ్స్, టీవీ ప్రోగ్రామ్స్ అన్నీ కట్ చేసేసుకుని ఉంటారు. దేవుడు ఉన్నాడు అని చెప్పి
అనవసరమైన మాటలన్నీ కట్ చేసేసుకునే ఉంటారు ఆ ఇంట్లో. నిజమే, దేవుడిందు భయభక్తులు కలిగిన వారు దేవుడు ఉన్నాడు అని దేవుడికి ఇష్టం లేని పనులన్నీ మానుకుంటారు. నిజమేనండి. మనము కూడా ఆ పని చేయగలిగితే ప్రియులారా, మీరు మీ ఇంట్లో దేవుని కనపరిచిన వారైతారు. దేవుడు అంటాడు కదండి, దే దట్ ఆనర్ మీ ఐ విల్ ఆనర్ దెమ్. నన్ను గనపరిస్తే నేను మిమ్మల్ని గనపరుస్తాను. ఆ విధంగా కేవలం 3 నెలలు ఒబేదెదోమును తన ఇంటి వారందరినీ తన కలిగిన వాటన్నిటిని ఎంతగా ఆశీర్వదించాడంటే, ఈ ఆశీర్వాదాల గురించి దావీదు వరకు వెళ్ళిపోయాయి. యెహోవా ఒబేదెదోమును ఆశీర్వదిస్తున్నాడు. ఆ మందసాన్ని మనం తెచ్చుకుంటే మన పట్టణాన్ని, మన రాజ్యాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పినప్పుడు, అప్పుడు దావీదు లేవీయులను పిలిచి ధర్మశాస్త్ర గ్రంథాలను తెరిపించి అసలుకి దేవుడు మందసాన్ని ఏ విధంగా తేవాలని కనుగొని, ఆ విధంగా ఆ తర్వాత లేవీయులను తీసుకుని వెళ్ళి వారి భుజాన్ని పెట్టి ప్రతి 6 అడుగులకి కూడా ఒక బలినిచ్చుకుంటూ ఆ విధంగా దేవుడి యొక్క మందసాన్ని దావీదు పట్టణానికి తీసుకువెళ్ళాడండి. నాటి నుంచి దేవుడు దావీదుని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఈరోజు ఆ మందసము ఏంటో కాదు, మన హృదయమే. ఎందుకంటే అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినది తుమ్మ చెక్క లాంటి హృదయం. ఈ హృదయం పాడైపోయిందని బైబిల్ చెప్తూ ఉంటుంది. ఇలాంటి పాడైపోయిన హృదయాన్ని నీ హృదయం నాకు ఇమ్ము నా కుమారుడా అని దేవుడు చెప్తున్నాడండి. ఒకవేళ మీరు మీ హృదయాలు దేవుడికి ఇవ్వగలిగితే ముందు ఆ హృదయాన్ని స్వస్థపరుస్తాడు. నూతన హృదయం నీకు కలుగు చేసేదను, నూతన స్వభావం నీకు అనుగ్రహించదు. రాతి గుండె నీలోండి తీసివేసి మాంసపు గుండెని నీకు దయచేసేదు. నా కట్టలను అనుసరించి వారుగాను, నా విధులను గైకుని వారుగాను నేను మిమ్మల్ని చేసేదనని యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సో మీ హృదయం దేవుడికి ఇవ్వాలని నేను మనవి చేస్తున్నాను. ఇకపోగా లోపడుండేది ఆయన ప్రెజెన్స్, బయట ఉండేది ఆయన పవర్. ఈ ప్రెజెన్స్ అండ్ పవర్ రెండు కలిపితే గ్లోరీ అంటారండి. ఇంకొక మాటలో దేవుడు తన మహిమతో కప్పమని, దేవుడు తన మహిమతో నింపమని మనం అనునిత్యం అడగాలి. ఈ విధంగా మన హృదయంలో దేవుడు వాక్యాన్ని భద్రపరుచుకుని ఆయన ఆత్మతో నింపబడి మనము అప్పుడు దేవుడు చెప్పినట్లుగా నడుచుకోగలిగితేనండి ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు వెంబడి అద్భుతాలు మీ జీవితాల్లో జరిగిస్తాడు. ఈరోజు మీ అవసరం ఏదైనా పర్వాలేదు, అది ఎర్ర సముద్రము లాంటి అడ్డైనా పర్వాలేదు, లేక యొర్దాను నది లాంటి అడ్డైనా పర్వాలేదండి. ఏదైనా పాయలు చేయగలిగే గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఒక్క మాట సెలవిస్తే చాలండి, అద్భుతం జరిగిపోతుంది. సో కావున ప్రియులారా, దేవుడు అద్భుతం చేయడానికి మీలో, మీ జీవితంలో, మీ హృదయంలో నుండి ఎదురు చూస్తున్నాడు. సో కావున మనం అందరం కూడా దేవుడికి లోబడదాం. ఆయన కృప కోసం మనం అందరం కూడా అడుగుదాం. మన హృదయాల్ని ఆయన మందసాలుగా మార్చుకుందాం. ఈ కరుణాపీఠం హృదయం అనే సింహాసనం మీదకి తిరిగి యేసయ్యను రాజుగా వచ్చి మన జీవితాన్ని ఏలమని అడుగుతాం. తద్వారా దేవుడు ఆయన యొక్క పాలనలో మనం సురక్షితంగా ఉంటాము, క్షేమంగా ఉంటాము, ఆరోగ్యాలతోటి సమృద్ధితో కూడా ఉండగలుగుతాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధుడా, స్తోత్రం, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు. మీ నిబంధన మందసం గురించిన కొంత వివరణ మాకు ఇచ్చినందుకు వందనాలు అయ్యా. ఆ నిబంధన మందసము, ఆ కరుణా పీఠము మీ సింహాసనం అని సెలవిచ్చారు. ఆ కరుణా పీఠం మీద నిన్ను నాయనా మేము ఎప్పుడైతే గౌరవిస్తామో బలమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నందుకు వందనాలు నాయనా. మీకు విధేయత చూపిన ప్రభా ఒబేదెదోమును 3 నెలల్లో ఆశీర్వించిన మంచి దేవుడవు. అదే దేవుడుగా మా హృదయంలో ఉన్నందుకు వందనాలు. మిమ్మల్ని గౌరవించడం మాకు నేర్పించండి, మిమ్మల్ని ఘనపరచడం మాకు నేర్పించండి. మీ అందు భయభక్తులు కలిగి ఒబేదెదోము ఏ విధంగా అయితే 3 నెలల్లో ఆశీర్వాదాలు చూచాడో మేము మా ఇంటి వారందరము కూడా అట్టి ఆశీర్వాదాలు చూచే భాగ్యాన్ని ఇవ్వండి. సహాయం చేయండి ప్రభు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి యొక్క శ్రోతలను దర్శించండి. ప్రతి హృదయాన్ని ముట్టి స్వస్థపరిచి మీ మందసముగా మార్చి నాయన మీరే సింహాసనముగా నాయన ఆ హృదయాన్ని చేసుకుని వారి జీవితంలో నాయన మీ బలమైన కార్యాలు జరిగించి మా కుటుంబాల్ని, మా సంఘాన్ని, నాయన యావత్ సార్వత్రిక సంఘాన్ని, ఈ ప్రపంచానంతటిని మీ కరుణా రెక్కల చాట భద్రపరిచి మేలు చేయమని దయగలిగి చిన్న ప్రార్థన అంగీకరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, దేవుని ఆశీర్వాదాలు మనకిని యావత్ సార్వత్రిక సంఘానికి తోడయుండి కాపాడి నడిపించును గాక. ఆమెన్.